ఎమ్మెల్యేలై ఉండి దొంగల్లా వ్యవహరిస్తారా? రిజిస్టర్లో దొంగచాటుగా సంతకం చేసి వెళ్ళిపోతారా? సభకు ముఖం చాటేస్తారా? దొంగల్లా కాదు, దొరల్లా రండయ్యా, ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మీరు అంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు వైసీపీ ఎమ్మెల్యేలు. అయితే కొందరు ఎమ్మెల్యేలు సభకు రాకుండా రిజిస్టర్లో సంతకం చేసి వెళ్తున్నారన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై అసెంబ్లీలో అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరికీ కనిపించకుండా సభకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు స్పీకర్. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలు సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగల్లాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్లిన వైసీపీ నేతల పేర్లను సభలో చదివి వినిపించారు అయ్యన్న పాత్రుడు. హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. గవర్నర్ ప్రసంగం తరువాత వైసీపీ సభ్యులు ఎవరూ సభకు హాజరు కాలేదన్నారు స్పీకర్. కానీ వేర్వేరు తేదీల్లో రిజిస్టర్లో సంతకాలు చేసినట్టు తన దృష్టికి వచ్చిందని సభలో ప్రకటించారు. సభ్యులు సగర్వంగా సభకు రావాలని సూచించారాయన. ఓటేసి గెలిపించిన ప్రజలకు వైసీపీ ప్రజాప్రతినిధులు తలవంపులు తేవొద్దన్నారు అయ్యన్న పాత్రుడు.